పరిశుద్ధుడైన మన దేవునికి మహిమా ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, మీరు క్షేమమే గదు. మీ క్షేమాభివృద్ధి కొరకు దినదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతూ ఉన్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు మీ ముందుంచుతూ ఉన్నాను. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియులారా, ఈ మాటల్లో గొప్ప నిరీక్షణ కలిగించే ఆలోచనలు ఉన్నాయి. మన జీవితాల్లో దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం మనం పొందుకోగలిగే ఆలోచనలు ఉన్నాయి. దేవుడు ఆ మాటలు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. భూదిగంతముల నుండి దాని కొనల నుండి నేను నిన్ను పిలుచుకున్నాను అంటున్నాడు. నేను నిన్ను పిలిచాను అనడం లేదు, నేను నిన్ను పిలుచుకున్నాను అంటున్నాడు. అంటే ఆయనకు స్వకీయమైన వానిగా ఉండగలిగేటట్లు, ఆయన సొంతం. నీవు నేను ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయనకు మనం స్వాస్థ్యం, ఆయనకు సొంతం. ఆ ఆలోచనే చాలా ఆశీర్వాదాన్ని ఇస్తుంది. నా దేవునికి నేను సొంతం అనే ఆలోచన, అలాంటి ఆలోచన కలిగిస్తుంది ఆ వాక్యం. అలాగే నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకున్నాను. ఉపేక్షించక ఏర్పరచుకున్నానంటే ఇక నిన్ను ఏర్పరచుకోవడంలో నేను ఏమాత్రం కూడా వెనుకాడకుండా, లేక నేను ఏమాత్రం కూడా తటపటాయించకుండా, ఏమాత్రం కూడా నేను వెనుకడుగు వేయకుండా ఉపేక్షించక నిన్ను ఏర్పరచుకున్నాను. అలాంటి స్థితిలో ఉన్న ఇశ్రాయేలు అని ఆ వాగ్దానాన్ని ఇశ్రాయేలుకు చూపిస్తున్నాడు. ఇలా ఈరోజు మనందరం కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులమే కనుక నిజముగా ఆయన చేత పిలువబడిన స్థితిలో నీవు నేను ఉంటే, నిజముగా ఆయన ఏర్పాటులో ఉన్న స్థితి నీవు నేను కలిగి ఉంటే మనం ఆయన స్వంతం. నీవు నేను ఆయన స్వంతం అయితే మన జీవితాల్లో మనం దేని గురించి ఆలోచించవలసిన అవసరత లేదు. ఆయన అక్కడ అంటున్నాడు, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునని. ఈరోజు ఈ మాటలు వింటుండగా ఒకసారి నీవు కళ్ళు మూసుకోగలిగితే కళ్ళు మూసుకొని ఆలోచన చేయి. ఆయన దక్షిణ హస్తము నీ తలపై ఉంచి ఆయన మాట్లాడుతున్న మాటలు. ఆయన హస్తాన్ని, దక్షిణ హస్తాన్ని నీ తలపై ఉంచి, నా కృప నీ జీవితాల్లోనికి విడుదల చేస్తాను, నా కటాక్షాన్ని నీ జీవితంలోనికి విడుదల చేస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తానని దేవుడు ఆ మాటల్లో మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరుస్తాను. ఒకవేళ ఏ బలహీనతలు ఉన్నాయో నీకు, ఒకవేళ శారీరక బలహీనతలే కావచ్చు, లేక మానసిక బలహీనతలే కావచ్చు, లేక ఏవైనా అలవాట్లు అనే బలహీనతలు కావచ్చు, ఈరోజు అలాంటి బలహీనతలతో ఉన్న నిన్ను ఆయన దర్శిస్తున్నాడు. ఆయన దక్షిణ హస్తాన్ని నీ మీద ఉంచి నా కృపను నీ జీవితంలోనికి విడుదల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి బలహీనతల నుంచి విడుదలనిచ్చి నిన్ను బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే నీకు సహాయం చేస్తాను. ఏ ప్రయత్నంలో ఉన్నావో, నీ భవిష్యత్తుల గురించి ప్రయత్నమో, నీవింకా స్థిరపడాలనే ప్రయత్నమో, నీ కుటుంబంలో బిడ్డల కోసం చేస్తున్న ప్రయత్నమో, లేక నీవు ఏ ప్రయత్నంలో ఉన్నా, ఏ ప్రణాళికలో ఉన్నా, ఆ ప్రణాళికను, ఆ ప్రయత్నాన్ని నెరవేర్చగలిగేటట్లుగా ఆయన నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే నిన్ను ఆదుకుంటాను. ఏ ప్రతికూలమైన పరిస్థితి ఉన్నా ఆ ప్రతికూలమైన పరిస్థితి నుండి, వ్యతిరేకత నుండి, లేక శత్రు స్వభావమును నీవు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే అలాంటి వ్యతిరేకమైన స్వభావాల నుండి నిన్ను ఆదుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినాన్ని ఆ వాగ్దానం నీవు స్వతంత్రించుకోవాలంటే నీవు ఆయన స్వంతం అయిపోవాలి, ఆయన స్వాస్థ్యం అయిపోవాలి.
భూదిగంతముల నుండి నేను నిన్ను పిలుచుకున్నాను అంటున్నాడు. నాకు సొంతంగా ఉండగలిగేటట్లుగా నేను నిన్ను పిలుచుకున్నాను అంటున్నాడు. ఈ దినాన్ని ఆయన చేతులకు మన జీవితాలు అప్పగించుకోగలమా? ప్రభువా, నేను నా సొంతం కాదు ప్రభువా, నీవు నన్ను విలువ పెట్టి కొన్నావు. క్రొత్త నిబంధనలో రాయబడింది, ఆయన స్వరక్తమిచ్చి నన్ను ఆయన కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడతాడు. కనుక నేను నా సొత్తు కాదు, నేను ఆయన సొంతం. నీవు నీ సొత్తు కాదు, ఆయన సొంతం. అలాంటి అనుభవంలో నీవు ఉంటే, కేవలం అలాంటి మాటలు చెప్పడం మాత్రమే కాదు, అలాంటి అనుభవంలో నీవు ఉంటే నీ జీవితంలో ఆయన బలపరుస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఈ దినాన్ని అలాంటి ఆశీర్వాదం నీవు స్వతంత్రించుకోగలిగేటట్లుగా తప్పక ఆయన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. అయితే ఆయన సొంతమైపోయిన జీవిత స్థితిలో నీవు ఆయనకు అప్పగించుకుంటే, ప్రభువా, నేను నా సొత్తు కాదు, నేను నీ సొంతం ప్రభువా, టేక్ మీ ఇన్ టు యువర్ హ్యాండ్స్ యాజ్ యువర్ పొసెషన్. నీకు సొంతంగా ఉండగలిగేటట్లుగా నన్ను నీ హస్తాల్లోనికి తీసుకో ప్రభువా, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అని దేవునికి నిన్ను నువ్వుగా అప్పగించుకుంటే ఆయన దక్షిణ హస్తము నీపై ఉంచి నిన్ను ఆదుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అలాంటి ఆశీర్వాదము దేవుడు నీ జీవితంపైకి ఈ దినమును విడుదల చేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈ మాటలు విన్నవారందరి జీవితాల్లో ఫలభరితంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మేము నీ సొంతమైపోగలిగే స్థితి, ఆ స్థితిలో నీ చేత బలపరచబడే అనుభవం, నీ నుంచి సహాయం పొందుకునే అనుభవం, నీ చేత ఆదుకొనబడిన అనుభవంలో మేము ఉండగలిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. విన్నవారందరూ సంపూర్ణంగా నీకు వారి జీవితాలు అప్పగించుకోగలిగే స్థితిలో నీ నుంచి ఏ ఆశీర్వాదం కావాలో ఆ ఆశీర్వాదం పొందుకోగలిగేటట్లుగా నీ కృప వారికి దయచేయమని, అలాంటి నిరీక్షణతో ఈరోజు నుండి వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాద స్థితి కలిగి ఉండగలిగేటట్లుగా సహాయం చేయమని వినవారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ వారి అవసరతల్లోనూ సమస్యలలోనూ మీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వారికి షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మీకు కూడా కలుగు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.